హలో ఎవ్రీవన్, స్మోకీ మౌంటైన్స్కి వెళ్ళే వాళ్ళు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఫస్ట్ థింగ్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది పెద్ద పెద్ద కొండలు అనమాట. ఇక్కడ సిగ్నల్స్ అవి ఉండవు. మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ విషయం తెలియక. సో వెళ్తూ ఉన్నాము, మాకు మ్యాప్స్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఇంకా వెళ్ళేకి ఎటు వెళ్ళాలో తెలియలేదు. సో వచ్చిన దారినే వెనక్కి వెళ్ళాము. అక్కడ రిసార్ట్ ఉంటే అక్కడ సిగ్నల్ వస్తుంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ మన ఇండియన్స్ కనిపించారు. సో వాళ్ళని అడిగాను అనమాట, మీరు ఎలా ఇక్కడ మ్యాప్స్ అవి లేవు కదా, ఎలా వెళ్తున్నారంటే వాళ్ళు చెప్పారనమాట, ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి, లేకపోతే పేపర్ మ్యాప్ అనేది తెచ్చుకోవాలి, అంటే అది కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఇంకొక విషయము, ఇక్కడ పవర్ బ్యాకప్ అనేది పెట్టుకోండి. సో మనం కంటిన్యూస్ జర్నీలో ఉంటాము కార్లో, అక్కడక్కడ స్పాట్స్ ఉంటాయి, ఆగి వెళ్తుంటాము. సో పవర్ బ్యాకప్ అనేది ఇక్కడ కొంచెం మ్యాండేటరీ. మీరు అంత దూరం వెళ్ళి అక్కడ ఫోన్లో ఛార్జింగ్ అది లేకపోతే ఫొటోస్ వీడియోస్ ఏమీ తీసుకోలేరు. సో పవర్ బ్యాకప్ పెట్టుకోండి. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కొంచెం ఫ్లూ సీజన్ లాగా కిడ్స్ ఎక్కువ సిక్ అవుతుంటారు. సో మీరు మెడిసిన్స్ అవి తీసుకెళ్ళండి అండ్ ఫ్రూట్స్ అవి క్యారీ చేయండి. దాంతోపాటు మీరు ఫుడ్ కూడా కొంచెం తీసుకెళ్ళండి. ఫుడ్ అంటే స్నాక్స్ అవి మనకి ఇక్కడ ఎక్కడ ఆగినా మనకి స్వీట్సే దొరుకుతాయి, కానీ మంచిగా పిల్లలకి బిస్కెట్స్ ఆ టైప్లో ఏమి దొరకవు ఇక్కడ అమెరికాలో. సో మీ పిల్లలు తినే దాన్ని బట్టి క్యారీ చేయండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫాల్ అనేది ఎప్పుడు వస్తుందో కరెక్ట్గా చూసుకొని వెళ్ళండి. మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఫాల్ అనేది కంప్లీట్గా రాలేదు, అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. సో అంత నిండుగా రాలేదు. ఇంకొకటి, మీరు పైకి వెళ్లే కొద్దీ ఫాల్ కలర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తాయి. సో కింద ఉన్నప్పుడు కొంచెం చాలా తక్కువ కనిపిస్తుంది, అంటే ఫాల్ అనేది కింద లేట్గా వస్తుంది. సో కొండ పైకి వెళ్ళేటప్పుడు మనకి ఫాల్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. మీరు బాగా చీకటి పడే లోపలే ఇంటికి చేరుకునేలాగా చూడండి, ఎందుకంటే ఇది బాగా ఫారెస్ట్ ఏరియా, అసలు సిగ్నల్స్ ఏమీ ఉండవు. సో మనం వెళ్తూ ఉంటాము, చుట్టూ చీకటిగా ఉంటుంది, ఎవరైనా హెల్ప్ అడిగే కూడా మనకి అక్కడ సిగ్నల్స్ ఉండవు. సో ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోండి. అంతా ఫారెస్ట్ ఉంటుంది కాబట్టి బాగా చల్లగా ఉంటుంది. సో మీరు ఫుల్ క్లోత్స్ వేసుకోండి, పొడుగు చేతులు ఉండేవి. ఈ అడవిలో వెళ్తున్నంతసేపు నాకు ఒక్కటే అనిపించింది, సో మనం మార్స్ మీదకి వెళ్ళి అక్కడ చెట్లు నాటడానికి ఎక్స్పెరిమెంట్ చేసి దానికి పెట్టే ఖర్చు కంటే ఈ ఎన్విరాన్మెంట్, ఈ చెట్లని, ఈ అడవిని కాపాడుకోవడానికి పెట్టడం మేలు కదా అనిపించింది. అంటే దీన్ని కాపాడుకుంటే చాలు కదా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.